మా అమ్మ చేతులతో చేసిన ఊరగాయలు ఇవన్నీ. అసలు మా అమ్మ పెట్టిన టేస్ట్ నాకు తెలిసినంత వరకు ఎక్కడ అయితే దొరకదు. ఈరోజు మా ఇంట్లో చేసిన ఊరగాయలను మా బంధువులకైతే కొన్ని పంపిస్తున్నాము. మా దగ్గర ఏ వెరైటీలు ఉన్నాయో అవన్నీ అయితే పంపిస్తున్నాము. అవన్నీ అయితే మీరు చూసేయండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు కూడా కావాలంటే కామెంట్ అయితే చేయండి. మేము పంపించడానికి అయితే ట్రై చేస్తాము. కేవలం ఊరగాయలు మాత్రమే కాదు, మేము పడిన శ్రమ అలాగే మేము చేసిన పద్ధతిని అయితే మీకు ఖచ్చితంగా అయితే తెలియజేస్తుంది మీరు రుచి చూడగానే. ఈ ఊరగాయల్లో కొన్నింటిని అయితే కడపకి, కొన్నింటిని ఉనిపెంటకి అయితే పంపిస్తున్నాము మా బంధువులకైతే. ఇక్కడ చిన్న పాప చూడండి ఏం చేస్తా ఉందో, అల్లరి చేస్తా ఉంది చుట్టూ. ఇవన్నీ అయితే మా అమ్మ నీట్ గా అయితే ప్యాక్ చేసి అయితే పెట్టింది. వాటిని అయితే ఇప్పుడు ఓపెన్ చేసి వీడియో కోసం అయితే చూపిస్తుంది. వీటిలో చాలా వరకు మంచి టేస్టీ ఊరగాయలు అయితే ఉన్నాయి. ఇంతకు ముందు మా అఫ్తాం వచ్చినప్పుడు అయితే కొన్ని తీసుకొని పోయినాడు. ఆ వీడియో కూడా అయితే మన ఛానల్లో ఉంది. ఇక్కడ ఒక్కోటి అయితే ఓపెన్ చేసి చూపిస్తుంది, మీరైతే చూసేయండి. ఇందులో ఫస్ట్ మామిడికాయ ఊరగాయ, చింతతొక్కు, టమాటా, ఇంకా నిమ్మకాయ, ఉసిరికాయ, ఇంకా 2 రకాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే మా బంధువులకి మేము పంపిస్తున్నాము. మేము ఎప్పుడు ఇలాంటి ఊరగాయలు పెట్టినా మా చుట్టూ ఉన్న వాళ్ళకి, మా బంధువులకి కొంతమందికి అయితే మేము పంచుతూ ఉంటాము. మా అమ్మ ఇవి ఓపెన్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటా ఉంది. ఎందుకంటే అంత భద్రంగా అయితే ప్యాకింగ్ చేసి పెట్టింది. వీటిని అయితే మేము తీసుకొని ఒకటి వాళ్ళకైతే సప్లై అయితే చేయాలి. ఆ సప్లై చేసే వీడియో కూడా, అంటే అదే ఇచ్చే వీడియో కూడా, షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో అయితే కానీ మన ఛానల్ అయితే వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మా అమ్మ చెప్తుంది చూడండి. ముగ్గురికి టమాటా పచ్చడి ఇదే ఇది చింతతొక్కు, ఇది ఉసిరికాయ, ఇది ఉసిరికాయ, ఇది ఉసిరికాయ, మామిడికాయ, నిమ్మకాయ వేసినాను ఇంకోటి చాలా. ఇది ఇవన్నీ రేపు పంపించడానికి మన వాళ్ళకే, అమ్మడానికి కాదు. డబ్బాలన్నీ ఏం లేవు కాబట్టి ఉన్నటల్లో పెట్టినా. పూరంగా ఇచ్చినట్టు తెచ్చుకోలేము కదా, అన్నీ పోయినాయి ఇంకా. అందుకు ఈ ఊరగాయలని చాలా దగ్గర నుంచి అయితే చూపిస్తా చూడండి. ఒక్కొక్క బాక్స్ లో అయితే పెట్టేసింది మా అమ్మ. ఈ బాక్సులన్నీ అయితే జాగ్రత్తగా అయితే ఇవ్వాలి. నేనే వెళ్తాను అనమాట. నేనే వెళ్ళి దగ్గరుండి అయితే ఇస్తాను. ఎందుకంటే ఇవి కింద పడిపోయినా, లేదంటే మూత ఓపెన్ అయినా మొత్తం అయితే చెడిపోతుంది. వాళ్ళు తినడానికి కూడా అసలు పనికిరాదు. మనం ఇచ్చేది ఏదో చాలా జాగ్రత్తగా ఇస్తే వాళ్ళు కూడా మన పేరు అయితే గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళంతా మనోళ్ళే కాబట్టి. ఇలాంటి చాలా వీడియోస్ అయితే మన ఛానల్ అయితే వస్తుంటాయి. వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ రియాక్షన్ కూడా కొంచెం క్యాప్చర్ అయితే చేద్దాము. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఈ నాని వెబ్ ఛానల్లో మీరు కూడా అయితే ఒక భాగం అవ్వండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి. ఎందుకంటే దీని వెనకాల చాలా మంది అయితే కృషి అయితే ఉంది. కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను.